మీరు అండ్ డేటా ఫ్లో చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇవన్నీ డి ఫార్మ్ అని ఉంటుంది అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ బి ఫార్మసీ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఎంఫార్మసీ అదర్వైజ్ మీరు బి ఫార్మ్ చేసినట్టు ఉన్నారు లేదా ఎంఫార్మ్ చేసి ఉన్నారు లేదా ఫార్మాటీ చేసి ఉన్నారు బట్ మీకంటూ ఒక ప్యాకేజ్ మారుతుంది జస్ట్ కొద్దిగా మారుతుంది ఎందుకంటే డేటా ఫ్లో అనేది ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జామ్ ముందు ఒకటి గుడ్ స్టాండర్డ్ అవసరం ఉంటుంది ఈ గుడ్ స్టాండర్డ్ అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే ఫార్మసీ గురించి చేసినాం కదా ఫస్ట్ తులసిను నేనైతే చేసింది దాని ద్వారా అయితే ఇద్దరు వచ్చారు ఇంకొకరు కూడా వస్తుర్రు తులసి ఒకసారి ఇట్రా అందరికీ హలో నమస్తే మన వీడియో చేసినాం కదా ఫస్ట్ ఒకళ్ళకి ఇద్దరికి వెళ్ళిపోయినా సరే అని చెప్పి చేసినాం ఒక వీడియో స్టార్టింగ్ దానివల్ల అయితే ఇద్దరు వచ్చారు ఒకసారి దాని మీద నీకు ఏమనిపించింది అసలు ఒక్కసారి నీ యాక్చువల్లీ ఏంటంటే మేము లాస్ట్ వీడియో మేము ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ చేసినాము సో ఆ వీడియోకు ఇన్స్పైర్ అయ్యి ఒక ఇద్దరైతే వచ్చారు అంటే మా ద్వారా సజెషన్స్ వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళ ఎగ్జామ్ రాసి ఇది వచ్చి ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఫార్మసిస్ట్గా సో ఈ వీడియో ద్వారా చాలామంది మాకు మెయిల్స్ వస్తున్నాయి సో మేము అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం కానీ అవుతాం రెస్పాండ్ స్లో అవుతాము సరేనా ఇస్తారండి ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తారు ఎందుకంటే హెల్ప్ చేసింది మన వాళ్ళకే ప్లస్ తెలుగు వాళ్ళకు ఇక్కడ తీసుకునేది ₹1 లేదు ఎందుకంటే హ్యూమానిటీ అంటే ఉంటుంది మాకు అయితే ఇలా మెయిల్ ఇస్తా ఒకవేళ కొంచెం ఒక 2-3 గంటలు వెంటనే రాకపోవచ్చు మీకు 24 hours మాత్రం రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకే ఇంకా కామెంట్స్ ఏమన్నా కామెంట్స్ చేసినా కానీ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయరి అట్లనే మనకు ఇన్స్టాలో కూడా సేమ్ పేరు ఉంటుంది పిఎం తెలుగు బ్లాగర్స్ అని అందులో అయితే ఇంకా మీరు మెసేజ్ చేస్తే నేనైతే డైరెక్ట్ వెంటనే ఒక 1 hourలోనే రిప్లై ఇస్తాను హాయ్ బ్రో హాయ్ హౌ ఆర్ యూ మీ పేరు నా పేరు దివాకర్ అండి అచ్చా ఫార్మసిస్ట్గా వచ్చి జాబ్లు ఎంకొని ఇదయ్యారు కదా అయితే మన వ్యూవర్స్ కోసం మీరు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు అసలు మొత్తం ప్రాసెస్ అయితే నాకైతే ఏం తెలియదు అవునవును దాని గురించి ఒకసారి మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్ కోసం ఇంకా ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తుర్రు ఎక్కడ ప్రిపేర్ కావాలి ఏంది అనేది అయితే అడుగుతుర్రు ఇంకా కూడా అయితే అది పూర్తిగా నువ్వు మొన్న వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఎంత అయింది 4 months అయింది వచ్చి జాబు నేను 4 నెలలు అవుతుంది వచ్చి జాబ్ వచ్చి 4 నెలలు ఇది కంటిన్యూ అవుతుంది 4వ నెల 3 months కంప్లీట్ చేశాను అచ్చా ఓకే 4 నెలలు అయింది కదా అయితే మీరు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు ఏడికైనావు ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా ఏది ఉందనేది పూర్తిగా అయితే డీటెయిల్స్గా అయితే చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకెవరైనా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చినాక ఎట్లా అనేది కూడా దాని తర్వాత చెప్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే యూట్యూబ్ ద్వారా నేను ఏదైతే మల్లేష్ అన్న అనే ఈ వ్యక్తి ఉన్నారో ఈయనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఈరోజు ఈ దుబాయ్లో జాబ్ పొంది హ్యాపీగా ఉండగలుగుతానంటే అట్ ద సేమ్ టైం ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి ఆయన చేసిన ఒక వీడియో వల్లే నాకు అవకాశం దక్కింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను మల్లేష్ అన్నకి థ్యాంక్ యూ మల్లేష్ అన్న నేను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఆ విషయంలో అన్ని విషయంలో హెల్ప్ చేశారు అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సహకరించిన తులసి అనే ఒక బ్రదర్ ఉన్నారు ఆయన ఇక్కడ మేనేజర్గా చేస్తాను రాష్ట్ర ఫార్మసీలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన వీడియో ద్వారా నేను ఈరోజు విని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఒక వీడియోని 100 సార్లు చూసి పాస్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ నేను రాసుకుంటూ అసలు ఏంటి ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పేది కూడా ప్రతిదీ కూడా పోసకొచ్చినట్టు వినేసి నేను చేశాను అట్ ద సేమ్ టైం వాళ్ళు విసిగించకూడదని చెప్పేసి నేను వాళ్ళ మెయిల్స్కి కానీ వేటికి కానీ నేను టచ్ చేయలేదు పెద్దగా నాకు ఏదైనా తెలియనప్పుడు తులసి గారికి మెయిల్ చేశాను ఆయన మెయిల్ చేసిన తర్వాత ఒక రోజు ఆయన బిజీ అయిన తర్వాత నాకు రిప్లై ఇచ్చారు అక్కడ నుంచి ఫాలో అయ్యాను ఆయన చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను ఫాలో అవుతూ ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా ఆయన నాకు కొద్దిగా గైడ్ చేశారు అలాగే వెళ్ళాను బట్ అన్న మాత్రం ఈ యూట్యూబ్ ద్వారా నాకు ఈ పరిచయం చేయడం చాలా చాలా గొప్పతనమే అదే మీకు కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా వినండి శ్రద్ధగా వినండి నిజంగా మీకు ఈ ఒక ఫార్మసిస్ట్గా దుబాయ్లో వర్క్ చేయాలి లేదా అదర్ కంట్రీలో ఎక్కడైనా చెయ్యాలి అనుకొని మీకు ఏదైతే హోప్స్ అంటారు కదా ఆ కోరిక అది మీకు ఉన్నట్లయితే దయచేసి మీరు పట్టుదల ఉంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని 100 సార్లు చూడండి నో ప్రాబ్లం కానీ ఏదో చూసి పాస్ చేసి స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళి 100 సార్లు మెయిల్ పెట్టినా మీకు సుఖం లేదు బట్ మీరు చెప్పేది స్పష్టంగా వింటే మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి నేను వెబ్సైట్స్ అన్నీ ఎవ్రీథింగ్ చెప్తాను అది మీరు పాస్ చేసుకుని చూడండి ఓకేనా అయితే
నువ్వు కోచింగ్ ఆన్లైన్లో తీసుకున్నావా, ఆఫ్లైన్లో తీసుకున్నావా, ఎట్లా తీసుకున్నావో ఒకసారి చెప్పు. ఎక్కడ అది ప్లేస్ కూడా చెప్పేసి. నేను ఈ డిహెచ్ఐ అయితే ఏదే ఉందో దుబాయ్ హెల్త్ అథారిటీ ఎగ్జామ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను కోచింగ్ కన్నా ముందు ఏం చేశానంటే ఈ దుబాయ్ హెల్త్ అథారిటీ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఫస్ట్ నా నేమ్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు ఒక పాస్వర్డ్ అండ్ ఈ ఐడి ఒకటి నాకు వస్తుంది దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి. వాళ్ళు నాకు ప్రొవైడ్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పెద్దగా ఏమి ఉండదండి, చాలా తక్కువ ఫీజుతో అయిపోద్ది, నో ప్రాబ్లం. సో అలా చేసుకున్న తర్వాత దెన్ అదర్వైజ్ తర్వాత ఏం చేయాలని ఆలోచించి ఆ ఫ్రెండ్ ఏదైతే చెప్పాను కదా తులసి గారి గురించి, ఆ తులసి గారికి ఒకసారి నేను చేస్తే ఎక్కడ బాగుంటుంది ఏంటని చెప్తే ఆయన చెప్పారు, పలానా కేరళలో చాలా ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి బ్రో, 180 దగ్గర ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. సో మీకు నచ్చిన ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, బట్ నాకు తెలిసిన ఇన్స్టిట్యూషన్ నేమ్ అయితే మీకు చెప్తాను అండ్ సెండ్ చేస్తా అని చెప్పి అన్నారు. ఆయనకి తెలిసింది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పేరు అనేది నాకు చెప్పారు. వాళ్ళని నేను ఆల్రెడీ ఫోన్ ద్వారా అప్రోచ్ అయ్యి నేను ఆఫ్లైన్లో మాత్రమే నేను కోచింగ్ తీసుకున్నాను, ఆన్లైన్లో వెళ్ళలేదు. సారీ, ఆన్లైన్లో తీసుకున్నాను. ఆఫ్లైన్కి వెళ్తే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలా కూడా ఉన్నాయి, చాయిస్ 2 ఉంటాయి, మన ఇష్టమే. మనకున్న దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. కేరళ వాళ్ళు ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చారు. దీనికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఏదైతే కేరళ గురించి కోచింగ్ గురించి చెప్పే ముందు నేను నా స్వయంగా తెలుసుకుందామని చెప్పి నేను గూగుల్లో చెక్ చేశాను కొన్ని సెంటర్స్. ఎక్కడైనా నియరెస్ట్గా అంటే మనకు దగ్గరలో ఏవైనా ఈ తెలంగాణ ఆంధ్ర దగ్గర ఏవైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నాయా దీనికి సంబంధించినవి, ఈ దుబాయ్ హెల్త్ అథారిటీకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఫార్మసిస్ట్ గురించి అని చెప్పి నేను చాలా వెబ్సైట్లో నేను చెక్ చేయడం జరిగింది. అందులో కొన్ని చూసుకొని నేను ఏం చేశానంటే కొంతమందికి కాల్ చేశాను, కొంతమంది రమ్మని చెప్పారు. బట్ నేను వెళ్ళాను, నేను డైరెక్ట్ హైదరాబాదే వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని అనుభవాలు నాకు ఎదురయ్యాయి. వాళ్ళు చెప్పిన కొన్ని అడ్రస్లో కొన్ని ప్లేసులు లేవు, వాళ్ళు లేరు అక్కడ. బట్ కట్టియండి, చేసేయండి, మీరు ఎంత అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. నాకు అది నచ్చలేదు. నెక్స్ట్ నేను ఇంకొక మేడం, అది మోసమే, ఇది చెప్పు ఫస్ట్. అది ఖచ్చితంగా మోసం అనిపించింది, అది కూడా మీరు నమ్మద్దు. ఇది కూడా ఇవి అందుకే నేను ఎంత క్లారిటీగా మీకు చెప్పగలుగుతాను. నేను స్వయంగా నేను అనుభవించాను, వెళ్ళాను కాబట్టి మీకు చెప్తాను. మీరు మళ్ళీ అనవసరంగా స్పెండ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండండి కానీ చెప్తాను, నిజాయితీగా చెప్తాను. ఎందుకంటే ఎవరము కూడా ఏదో మన లైఫ్ కోసం ఆలోచిస్తాం, మన జీవితంలో బాగుండాలి, బాగు చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి సో అందుకే మేము చెప్పేది ఫ్రాంక్గా చెప్పాలి, అది మా కోరిక. ఎందుకంటే నాలాగా ఇంకొకరు బాధపడకూడదు. ఇందులో మెయిల్ పెట్టచ్చా? ఇది మెయిల్ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి ఇందులో దివాకర్ బ్రో నెంబర్ కాదు, మెయిల్ పెడతా. ఆ మెయిల్కు మీరు మెయిల్ ఫార్వర్డ్ అయ్యేది. అయితే ఆ మెయిల్కు రిప్లై నేను దగ్గరుండి అయినా ఇప్పిస్తా. ఎందుకంటే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యాడు కానీ ఎవరైనా కానీ రావాలనుకుంటే, ఇప్పటికీ 2 వచ్చిర్రు, ఇంకొక అతను కూడా జాబ్ వచ్చిండు. ఆ జాబ్ వచ్చింది ఆల్రెడీ, ప్రవీణ్ అని, తను దివాకరు. వీళ్ళిద్దరికి జాబ్ వచ్చింది మన వీడియో ద్వారా. నాకు బాగా సంతోషం అనిపించింది. తులసి నేనైతే చాలా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మన వీడియోతోటి ఒకళ్ళిద్దరు లైఫ్ సెట్ అయింది అంటే సంతోషమే కదా. మేము ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పినాం, ఒక్కళ్ళకి జాబ్ వచ్చినా కానీ మాకు తృప్తి అని చెప్పి, మాకు బాగా సంతోషం అవుతుంది అని చెప్పి. 2కి వచ్చింది ఆల్రెడీ. ఇంకొక లేడీ కూడా ప్రిపేర్ అవుతుంది, ఆల్రెడీ అయిపోయిందట, డిహెచ్ఏ వచ్చింది, అది కూడా ఆమె పాస్ అయిందట, ఆమె కూడా వస్తుంది. ఇంకెవరైనా సంథింగ్ అంటే ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాడు, తనకు మన జాబ్ వచ్చింది, ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిండు. వాళ్ళు మన కూడా గట్టి పట్టుదలతోటి ఇదైండు. మీకు కూడా నేనైతే మెయిల్ ఇస్తా ఈ బ్రోది. ఆ మెయిల్కి అయితే మీకు కావాల్సిన ఊకే విసికించద్దు, మెయిల్లో ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ విసికించద్దు. అన్ని డీటెయిల్స్ ఒకటేసారి కొట్టి అన్నీ ఫార్వర్డ్ చేసిరు అనుకోర్రి. మీకేం చేయాలా, ఎట్లా చేయాలనేది అయితే ఈ బ్రో అయితే సలహాలు ఇప్పిస్తా నేను. ఇప్పటికైనా కామెంట్లో ప్రతి ఒక్కరికైతే కామెంట్ అయితే రిప్లై ఇచ్చిన, ఏ ఒక్కరికి 2కి ఇయ్యలేని కావచ్చు, చూస్తే అవి కూడా ఇచ్చేస్తాం. ఇది ఈ వీడియో. అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయరి. ఆ కామెంట్లో కూడా నాకు తెలియకుండా కానీ ఈ బ్రో ద్వారా అన్నా లేకపోతే తులసి ద్వారా అన్నా ఎవరితోటైనా కానీ నేనైతే రిప్లై అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? కోచింగ్ గురించి మీకు చెప్పాను కదా, హైదరాబాద్ సమ్ ప్లేసెస్లో నేను చాలా వెతికాను, బై వాక్తో వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళి చాలా వెతికాను. గూగుల్లో వాళ్ళ లొకేషన్ చెక్ చేసుకుని వెళ్తే ఆ లొకేషన్లో ఇన్స్టిట్యూషన్ అనేది లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే కొద్దిగా దీనిగా మాట్లాడారు, మీరు అమౌంట్ కట్టియండి, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అని మాట్లాడారు. సో ఆయన విషయాలు అలా కొద్దిగా దీనికి మాట్లాడితే నాకు అర్థమైపోయింది, ఇది ఫేక్, ఇది ఇక్కడ ఎటువంటి ఇన్స్టిట్యూషన్ లేదు. సో నేను చాలా దెబ్బ అయిపోతుంది అమౌంట్ పెట్టుంటే. సో బై గాడికి థ్యాంక్స్ చెప్పాను. వెంటనే ఇంకొక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను, బట్ మేడం గారు అయితే ఉన్నారు, నో ప్రాబ్లం, అది ఫేక్ అయితే కాదు. ఆవిడైతే ఫ్రాంక్గా చెప్పారు, మీరు అండ్ డేటా ఫ్లో చేసుకోవడానికి, అట్ ద సేమ్ డే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ క్లాసెస్కి అన్నీ కలిపి ఆవిడ 1 lakh పైన చెప్పారు. మేబీ ఉండొచ్చేమో, బట్ నాకు అది ఎక్స్పెన్స్ అనిపించింది.
ఇంకా అలా కాదని చెప్పేసి నేను నేరుగా స్వయంగా నేను ఇప్పుడు ఏదైతే తులసిరామ్ అని ఉన్నారో చెప్పాను కదా, ఆ తులసిరామ్ ఫ్రెండ్కి ఇలా చెప్పాను, బ్రో ఇలాగ వెళ్ళాను ఇలాగ అంటే, వద్దు బ్రో మీరు కేరళ వాళ్ళ ఒక నెంబర్ అయితే మీకు ఇస్తాను, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ చెప్తారంటే వాళ్ళకి నేను కాల్ చేశానండి. ఆ ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చి కేరళ వాళ్ళది మెడ్వెంచర్. నేను మెడ్వెంచర్ అండి, ఇన్స్టిట్యూషన్ పేరు మెడ్వెంచర్ కేరళ. ఆ మెడ్వెంచర్ వాళ్ళతో నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి చెప్పారు, అండ్ నేను వాళ్ళకి కావాల్సిన నా ప్యాకేజ్ ఏదైతే నేను ఆన్లైన్లో కావాలనుకున్నా అది వీడియోస్ ద్వారా అండి, ఆన్లైన్లో క్లాసుల కన్నా డైరెక్ట్గా వాళ్ళు మనకి వీడియోస్ పంపించేస్తారు. ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోస్ ఉంటాయి, వాళ్ళ క్లాసులు రికార్డ్ అయిన వీడియోస్ అన్నీ నాకు పంపించారు. అంటే ఒకటికి 2 సార్లు చూసుకోవచ్చు, 2 సార్లు 100 సార్లు చూసుకొని నో ప్రాబ్లం. ఆఫ్లైన్ అనేది ఇంకా మీ టైమే, మీ ఇష్టమే, మీకు ఎంత మీ పడుదల ఎంత ఉంది, మీరు ఎంత వేగంగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, కొట్టాలి అండ్ రావాలనుకుంటారో అది డిపెండ్ ఆన్ యువర్, మీ మీద ఆధారపడి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సో నేను అలాగే తీసుకున్నాను. బట్ ప్యాకేజ్ వచ్చి అంటే ఇందులో రకాలు ఉన్నాయండి, టైప్ ఆఫ్ ప్యాకేజ్. డి ఫార్మ్ అని ఉంటుంది, అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ బి ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, ఎంఫార్మసీ, అదర్వైజ్. సో ఇలాగ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ అంటే డిప్లొమా సంబంధించి వచ్చేసరికి అసిస్టెంట్ ఫార్మసిస్ట్ అండ్ టెక్నీషియన్ అని వస్తుంది. అండ్ ఎంత తీసుకుంటారు ఒక్కొక్క దానికి, ఎట్లా అంటే చెప్తాను, అది ఒక్కొక్కటి చెప్తాను. ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీకి ప్యాకేజ్ వచ్చేసరికి మనకి వాడు 6 months ఇస్తాడు డ్యూరేషన్, అది వీడియోస్ మనం చూసుకోవడానికి. ఈ 6 months డ్యూరేషన్లో మనకి మెటీరియల్ పంపిస్తాడు అండ్ వీడియోస్ పంపిస్తాడు. ఈ వీడియోస్ మెటీరియల్స్కి మనకి 11,500 తీసుకున్నారు, అప్పుడైతే అది తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎంత ఉంది నాకు తెలియదు, బట్ నేను ఫ్రాంక్గా చెప్తాను, అప్పుడైతే 11,500 తీసుకున్నారు. తీసుకుంటే ఒక 1000 తీసుకుంటారు ఇప్పుడు. అది ఒకవేళ మీరు బీ ఫార్మ్ చేసినట్టు ఉన్నారు, లేదా ఎం ఫార్మ్ చేస్తున్నారు, లేదా ఫార్మాటీ చేస్తున్నారు, బట్ మీకంటూ ఒక ప్యాకేజ్ మారుతుంది, జస్ట్ కొద్దిగా మారుతుంది, ఎందుకంటే ప్యాటర్న్ మారుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్లీ మారుతుంది. అంటే మీకు కొద్దిగా డెప్త్గా ఉంటుంది, ఇది కొద్దిగా దీనిగా ఉంటుంది. అంటే ఈ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది డెప్త్, బీఫామ్ ఎంఫామ్ ఫార్మాలిటీ చేసిన వాళ్ళకి అది డెప్త్. బట్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి, బుక్స్ మారుతాయి కాబట్టి, ప్యాకేజ్ వాల్యూస్ మారుతాయి కాబట్టి క్రాష్ కోర్స్ అన్నట్టు ఉంటుంది. దానికి కూడా కొంత వాళ్ళు చెప్తారు ఎవ్రీథింగ్ కూడా. ఇలా పేస్ వేసుకుంటూ వెళ్ళి మీరు చక్కగా చేయండి. ఎందుకంటే నేను ప్యాకేజ్ తీసుకున్న తర్వాత చాలా కష్టపడి చదివానండి. నాకున్న ఈ పిల్లలు, నాకున్న నేను మెడికల్గా ఆల్రెడీ ఆర్ఎంపీ డాక్టర్ చేశాను, అటు పేషెంట్లకు సర్వీస్ చేసుకుంటూ రాత్రి పగలు కష్టపడేవాడిని, వీడియోస్ చూసుకొని రాసుకుంటూ చేసుకుంటూ అయితే రోజుకొకటి. అంటే చాలామంది అందరూ సక్సెస్ అయిన అందరూ 10 అవసరం అంటారు, కానీ అది వాస్తవమే. నేను బాగా చదివాను, అలా చదివి నేను ఎట్ అ టైమే నేను ఎగ్జామ్ పాస్ అయిపోయానండి. ఆ తర్వాత దీనికి డేటా ఫ్లో అనేది ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అంటే ఎగ్జామ్ ముందు ఒకటి గుడ్ స్టాండర్డ్ అవసరం ఉంటుంది. ఈ గుడ్ స్టాండర్డ్ అనేది నేను ఏదైతే మన తెలంగాణ ఉన్నదంటే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ దగ్గర చేసుకోవాలి, వాళ్ళు ఇస్తారు వెళ్తే. అదే ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్ర ఫార్మసీ కౌన్సిల్ దగ్గరికి వెళ్తే, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్తే వాళ్ళు ఇస్తారు గుడ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది. అది వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, ఎగ్జామ్ పాస్ అయ్యి గుడ్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఈ 2 కలిపి మీరు డేటా ఫ్లో చేసుకుంటే దెన్ మీది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇదే అండి. నేను ఏదో కొద్దిగా ఫాస్ట్ చెప్పినట్టు కొన్నాను, దయచేసి ఒకవేళ నేను ఫాస్ట్ చెప్పినా ఏం చేసినా మీకు అర్థమైతే పర్లేదు, ఓకే. అర్థం కాకపోతే నన్ను సారీ అండి, దాన్ని ఏమనుకోవద్దు. బట్ నేను ఉన్నట్టు చెప్పాను. ఇక్కడ మీ నిర్ణయం, మీ ఇష్టం. మీరు రావాలని మీకు గట్టిగా దృఢ సంకల్పం ఉండి బలంగా మీరు నమ్మి, అంటే నన్ను నమ్మడమో, చూపించిన మన మల్లేశాన్ని నమ్మడమో, అలాగే తులసి గారు చెప్పానని ఆయన గురించి నమ్మడం కాదు, బస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు గట్టిగా అనిపిస్తేనే రండి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటాను, దయచేసి వినండి. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటాను. నిజంగా మీకు జీవితంలో ఎదగాలి, మంచిగా ఉండాలంటే రావచ్చు, ఆ కోరిక తప్పు కాదు. కానీ జాబ్స్ అనేవి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. ఒకటికి 100 సార్లు ఆలోచించుకొని నిర్ణయం మొత్తం తీసుకోండి దయచేసి. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసాం. అఫ్కోర్స్ నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ కాబట్టి నేను చాలా ఆన్ చేసింది. ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఏదైతే ఉందో డి ఫార్మసీ వాళ్ళు మాత్రం దయచేసి ఎక్కువగా ఆలోచించి దీని గురించి తీసుకోకండి. అదర్వైజ్ మీరు ఎంఫామ్, బీఫామ్, ఫార్మాటీ ఓకే, నో ప్రాబ్లం. కొద్దిగా మీరు కష్టపడితే జాబ్ వేస్తే వస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు మాత్రం దయచేసి మెసేజ్ పెట్టే ముందు నేను చెప్పింది ముందుగా చెప్పేస్తాను. మీరు మెసేజ్ పెట్టి మీరు రావచ్చా అంటే రావచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ రావచ్చు, కానీ 100% హోప్ అయితే మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే చాలా చాలా క్రిటికల్గా ఉంది ఇవి రావడానికి. అది డిహెచ్ఈ ఉంది కాబట్టి నాకు ఏదో లక్కీగా వచ్చింది, కానీ చాలా కష్టం. కానీ ఎంఫామ్ డిహెచ్ఈ ఉన్నప్పుడు కూడా కష్టపడ్డాను. అదే ఎంఫాము, బీఫాము, ఫార్మాడిఏ చేసిన వాళ్ళకైతే కొద్దిగా పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి 100% పాసిబిలిటీ ఉంటే నాకు 10% పాసిబిలిటీ ఉంటుంది. సో నాది ఒక లాటరీ టైప్ అయిపోయింది. సో అందుకే మీకు చెప్తాను, మీరు మాత్రం దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. మీరు నిజంగా బీఫామ్, ఎంఫామ్, ఫార్మాటీ చేసిన వాళ్ళైతే ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎగ్జామ్కి బలంగా ప్రిపేర్ అయ్యి చదివి ఎగ్జామ్ పాస్ డిహెచ్ అయిపోయిన తర్వాత ఏదైతే డేటా ఫ్లో, గుడ్ స్టాండ్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత మీరు రావచ్చు. 1 వీక్ 10 days సంథింగ్ మీ డిపెండ్ ఆన్ యువర్ పర్సన్, మీకున్న నాలెడ్జ్ బట్టి మీరు ఇచ్చే
దీన్ని బట్టి మీకు వచ్చే కాల్స్ బట్టి మీరు అటెండ్ అయ్యి మీరు జాబ్ కొట్టవచ్చు. కానీ ఎక్కువగా ఇది కాదు, కొద్దిగా 1-10 సార్లు ఆలోచించి ఇక్కడ రావాలంటే ఆలోచించండి. అది మాత్రం నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ ఫ్రెండ్స్. మీకు ఎందుకంటే నేను చెప్పున్నాను కదా, ఇద్దరు కారణం ఇక్కడ రావడానికని. ఆ ఇద్దరులో మల్లేష్ అంటే ఆయన తెలుగు యూట్యూబ్ ఛానల్ పిఎం తెలుగు బ్లాగ్స్ అనేది ఆయన చేస్తున్నారు. అండ్ ఇంకో ఫ్రెండ్ అని చెప్పిన అనదర్ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసి నాకు ఇంతవరకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఈయనండి. ఈయన తులసిరామ్ అండి ఈయన పేరు. ఈయన ఇక్కడ రాష్ట్ర ఫార్మ్స్ మేనేజర్ పనిచేస్తున్నారు ఈయన. సో ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దట్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇంత హెల్ప్ చేసి ఈ స్థాయిలో ఉండి కూడా తను చాలా బిజీ వర్క్లో ఉండి కూడా నా కోసం రిప్లై చేశారు మెసేజ్ అనేది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు తులసిరామ్. ఓకే, రెండో వ్యక్తి అనే కదా ప్రవీణ్ దివాకర్. ఇంతకుముందు మాట్లాడిండు దివాకర్, అంతా ఓకే ఆయన అయ్యేటండి. ప్రవీణ్ హాయ్. ఎన్ని రోజులు అయింది వచ్చి? 20 days అయింది. వచ్చిన వితిన్ వారం లోపలనే జాబ్ అయితే వచ్చింది. అయితే నెక్స్ట్ ఇంకో వీడియో ప్లాన్ చేస్తుండు. జెన్యున్గా ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తుండు. ఆ నెక్స్ట్ వీడియోలో అదైతే మొత్తం మీ ముందటైతే పెట్టడానికైతే ప్రయత్నం చేస్తా ఆ వీడియో రూపంలో. దానికి కూడా ఆయన మెయిల్ ఇస్తా, ప్రవీణ్ మెయిల్. దానికి మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కొట్టచ్చు. ఓకే, విన్నర్ కదా ఈ వీడియో. ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. అయితే ఆయన ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు ఏందనేది అయితే డీటెయిల్స్గా అయితే చెప్పించిన. ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.